వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లాలో ఇంధన కొరతపై జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టత ఇచ్చారు. జిల్లాలో 195 పెట్రోల్ బంకులు ఉండగా కేవలం 12 బంకుల్లో మాత్రమే పెట్రోల్ కొరత ఉందన్నారు. మరో 70 బంకుల్లో డీజిల్ తాత్కాలికంగా అందుబాటులో లేదని తెలిపారు. హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ద్వారా సరఫరా కొనసాగుతోందని, రేపటికి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకాలను నమ్మొద్దని, అవసరానికి మించి ఇంధనం కొనొద్దని ప్రజలకు సూచించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డీజిల్ గురించి ఉంది. డీజిల్ ఆల్మోస్ట్ 70 అవుట్లెట్స్ మొత్తం జిల్లాలో ప్రస్తుతానికి డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి. కానీ ఇది పెద్ద సమస్య లేదు. ఎందుకంటే డ్రై అవుట్ స్టేట్లో ఉన్నాయి కానీ సప్లై బాగానే ఉంది, రిజర్వ్స్ బాగానే ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళతో నేను కంటిన్యూస్లీగా ఫాలో అప్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు రెక్టిఫై అయిపోతుంది. సో దే ఆర్ ఆల్సో ఇన్ ద లూప్ అండ్ వారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు. టుమారో మార్నింగ్ కల్లా అన్ని పెట్రోల్ బంక్స్లో ఇది స్టాక్ వస్తుంది. ఈరోజు సమస్య ఎందుకు వచ్చింది? బికాజ్ టుడే సండే. సో సండేలో ఎవరైతే డిపో ఉంది, ఇది కొండపల్లి దగ్గర డిపో ఉంది. సో ఈ డిపో ఈరోజు క్లోజ్ బికాజ్ ఆఫ్ హాలిడే. సో ఐయుసిఎల్ మరియు బీపీసీఎల్ వారు ఈరోజు సప్లై పంపలేదు. దానివల్ల కొన్ని పెట్రోల్ బంక్స్లో ఈ డ్రై అవుట్ అయింది. సో దిస్ ఈజ్ ద డేటా రిలేటెడ్. సో 450 కిలోలీటర్ యావరేజ్ సెల్ నుంచి ఇది 700 కిలోలీటర్ అయింది. నా సప్లై చూస్తే నిన్న ఓఎంసీ డేటా ప్రకారం మన సేల్స్ ఆఫీసర్ డేటా ఇచ్చారు. వారు ఆల్మోస్ట్ 810 కిలోలీటర్ డీజిల్ సప్లై చేశారు నిన్న. సో మీరు కంపేర్ చేస్తే ఎంత యావరేజ్ సేల్ ఉంది, ఎంత పర్ డే సేల్ ఉంది, ఎంత సప్లై ఉంది, మీకు తెలుస్తుంది ఎందుకు ఈ ప్రాబ్లం అరైజ్ అయింది. సో ఇది డీజిల్ కాదు, ఈవెన్ దిస్ ఎల్పిజి సిచ్యువేషన్ కూడా చూసాము. ఎల్పిజిలో కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. మన దగ్గర స్టాక్ బాగానే ఉంది, సప్లై కూడా బాగానే వచ్చింది. కానీ బికాస్ ఆఫ్ ప్యానిక్ బుకింగ్ పెండెన్సీ ఎక్కువ పెరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఎల్పిజి గురించి వీఆర్ ఇన్ ద కంఫర్టబుల్ స్టేట్.